మాచర్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేనటువంటి నియోజకవర్గం. చూసుకుంటే సరిగ్గా ఏడాది క్రితం ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క మాచర్ల నియోజకవర్గం పేరు మారుమోగిపోయింది. ఎన్నికల సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఆ ఘర్షణ వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే ఎన్నికలనే కాదు, ఎన్నికల ముందు కూడా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా మాచర్ల అంటే ఫ్యాక్షన్ కానీ వీటన్నిటికి కూడా పెట్టింది పేరు అనే విధంగా తయారైపోయింది. అయితే అటువంటి మాచర్ల సంవత్సర కాలంగా ఎటువంటి ఈ యొక్క రసాభాస వాతావరణం లేకుండా చాలా ప్రశాంతకరమైనటువంటి నెమ్మదికరమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా గత 2-3 రోజుల క్రితం జరిగినటువంటి ఆ యొక్క గుండ్లపాడు తెలుగుదేశం పార్టీ నాయకుల జంట కేసుతో మరొకసారి మాచర్ల పేరు వార్తల్లో మారిపోతా ఉంది. అయితే ఈ యొక్క జంట హత్యలకు సంబంధించేమో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపించారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కానీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. మరోపక్క టీడీపీ నాయకులు ఏదైతే చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ యొక్క హత్యలు వెనుకొని ప్రోత్సహించారని చెప్పేసి టీడీపీ పార్టీ చెబుతుంది. నిజానికి వాస్తవాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మాచర్ల నియోజకవర్గం దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుపొందడం జరిగింది. అయితే 2 దశాబ్దాల పరిపాలన చూసుకుంటే అక్కడ ఫ్యాక్షన్ కానీ ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. ఎన్నికల సమయంలో కూడా ఎంత మారుమోగిపోయిందో అందరం కూడా చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడైనటువంటి జవిశెట్టి ఆ యొక్క కోటేశ్వరరావు వీళ్ళిద్దరితో మరొకసారి ఉలిక్కి పడిపోయింది. దీనికి సంబంధించి ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే జరిగిందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చూస్తున్నారు. నిజంగా వాస్తవాలు ఏంటంటారు కేసుకు సంబంధించి? యాక్చువల్గా మాచర్ల టీడీపీ కంచుకోట. ఓకే. దుర్గాంబ గారు, మన బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన వాళ్ళ ఫాదర్ నాగిరెడ్డి గారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే 2004లో ఓటమి తర్వాత మళ్ళీ టికెట్ మార్చారు. బ్రహ్మారెడ్డి గారి చేతికి టికెట్ రాకపోవటం, వేరే వాళ్ళు వస్తాం. ఇప్పుడు అక్కడ ఏమవుద్దంటే లోకల్గా ఉన్న కేడర్కి వాళ్ళకి ఒక నాయకుడు భరోసా ఉండాలి. అంటే అటువంటి సెన్సిటివ్ మాచర్ల నియోజకవర్గం చాలా సెన్సిటివ్ నియోజకవర్గం. అలా సెన్సిటివ్గా ఉద్రిక్తతలు ఉన్న ఏరియాలో క్యాడర్ తెగించి ఒకసారి బరి తెగించి పనిచేయాల్సి వస్తుంది. తెగించడమే కాదు, బరి తెగించి కూడా పనిచేయాలి. ప్రాణాలని పణంగా పెట్టి పనిచేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి భరోసాగా ఉండే లీడర్ ఉండాలి. సపోజ్ అక్కడ స్థానికంగా ఉండే లీడరు, బలమైన లీడరు ఓటమి పాలాగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే మనోడు ఉన్నాళ్ళే, ఓడిపోయినా కానీ మనోడు మన వెనకాల ఉంటాడు అనేటువంటి ధీమా ధైర్యం ఉంటుంది. అది కాకుండా సపోజ్ నన్ను తీసుకొచ్చి పెట్టేమనుకో, మన పని అయిపోయింది, మనకి ఎందుకు వచ్చిన కూడా బాబుని పోతాం. గెలిచినా అండగా ఉండలేము, ఓడిపోయినా అండగా ఉండలేము. ఎందుకంటే గెలిచినా కానీ మనకు అక్కడ ఎవరో తెలియదు. ఇప్పుడు ఏదైనా గాలిలో గెలిచేసారనుకో, ఎక్కడి నుంచి వచ్చినాడు వాడికి అక్కడితో అటాచ్మెంట్ ఉండదు, అక్కడ వాతావరణం తెలియదు. అసలు అక్కడ ఎవరో పార్టీ పనిచేసారు, ఎవరు కమిటెడ్గా ఉన్నారో. ఇప్పుడు స్థానికంగా ఉన్న లీడర్లకి ఎవరు పార్టీ కార్యకర్తలు ఎవరు మొదటి నుంచి పనిచేస్తున్నారో, ఎవరు డెడికేటెడ్గా ఉన్నారో, కరుడు కట్టిన కార్యకర్తలు ఎవరో తెలుస్తుంది. మధ్యలో కొత్తగా వచ్చినోడికి ఏం తెలియదు కదా, వాళ్ళది కూడా తప్పు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆకలింపు చేసుకునే వాళ్ళు టైం అయిపోద్ది. అలాగా అక్కడ నియోజకవర్గం దెబ్బైపోయింది. సరే, మొన్న బ్రహ్మారెడ్డి గారిని పిలిచి ఆయన ఇన్ఛార్జికి ఇచ్చిన రోజున వచ్చిన ఊపు చూసావా? ఇప్పుడు కొత్తగా ఎవరిని చేర్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీకి 2003కి ముందు, 2004కి ముందు ఉన్న వాళ్ళే ఒరిజినల్ కార్యకర్తలు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినాడు. అదొకటే వాళ్ళకి లైన్ తీసుకోవాలి. ఒకవేళ అవతల పార్టీ నుంచి మేము వర్గాలను కలుపుకుందాం, బలోపేతం చేసుకుందామని అనుకోవడం బ్రహ్మారెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా డెడికేటెడ్ కమిటీ. నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో, చాలా మంచి పరిచయం ఉంది, స్నేహం ఉంది. కాబట్టి ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయన మరి కొన్ని ఒత్తిళ్ళ వల్ల, అది ఎవరి మొహమాటం వల్ల మరి కొంతమందిని ఏమన్నా చేర్చుకున్నాడో తెలియదు. కానీ ఆయన నియోజకవర్గంలో వచ్చిన తర్వాత పార్టీ ఊపు వచ్చింది. ఆయన కావతం కూడా ఎవరైనా ఓడిపోతుంది పార్టీ, ఎంత ఊపు ఉన్నా సరే. అంటే అంత పవర్ఫుల్గా నమ్మకం కలిగించాడు ఆయన. వెహికల్స్ తగలెట్టేసేవారు. ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు అక్కడ అక్కడ తోట చంద్రయ్య గారిని కోచ్ చంపేశారు. ఈయన కార్యక్రమానికి జనాలు గ్యాదర్ చేసాడు, ఆయన గట్టిగా పాల్గొన్నాడు అని చెప్పి చంపేశారు. వాళ్ళకు భయం కలిగించాలండి.
ఇప్పుడు కూడా అదే ఊరికి చెందిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు చంపేశారు. ఎవర్రా చంపిన వాళ్ళు అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళే అంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి దిగుమతి అయిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు ఏమి పార్టీ పగ్గాలు వేసి అలా ఉంచడం వల్ల కానీ, లేదంటే ఆయన కూడా సప్పలు అడిచేస్తారు. ఏం అనుమానం లేదు. అంతేనంటారా? అంతే. ఏముందండి అసలు అక్కడ మీకు ఆ ఏరియా అలాంటిది, ఆ నీరు అలాంటిది. నువ్వు బతకాలంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే. అక్కడ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు బ్రహ్మారెడ్డి గారు. బ్రహ్మారెడ్డి గారు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు రకం చెప్పాలంటే. అంటే ఆయనకి కాళ్ళు చేతులు రెండు కట్టేసి ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పాడు కదండి, చెప్పాడు కదా. అయితే ఏమవుద్దంటే ఆ భయానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చేరిపోతారు వచ్చి. బ్రహ్మారెడ్డి గారు పవర్ఫుల్గా ఉంటాడు, అవతలను తొక్కిన ఆరదీస్తాడు. క్యాడర్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్యాడర్ మీద పడిపోయి కొట్టేయకుండా ఉండాలంటే అలా ఈ పార్టీలోకి వచ్చేయాలి. ఈ పార్టీలోకి వచ్చేసిన తొక్కిన ఆరలాగేస్తారేమో అని చెప్పి బ్రహ్మారెడ్డి గారు దగ్గరగా ఉంటారు. అదండి, ఇది ఒక పెద్ద వ్యూహం. వాళ్ళందరూ తెలివిగా ఇందులోకి వచ్చేసారు. వాళ్ళు అసలు నమ్మకూడదు. ఒకవేళ మేము పార్టీలోకి వస్తామండి బాబు, మేము ఉంటామండి సరే అని చెప్పేసి అది ఎవరు కూర్చోవాలి, ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టకూడదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పని చేస్తున్నారు. ఈ నియోజకవర్గం అనే కాదండి, చాలా నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ లేకపోయినా, గొడవలు లేకపోయినా వాళ్ళకి రకరకాల అసంతృప్తులు ఉంటాయి. పార్టీ ప్రాముఖ్యత, పార్టీలో ఇంపార్టెన్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. అప్పుడు దాకా తినేసి ఉంటారు. అవతల గవర్నమెంట్లో సోమపురం మింగేసి ఉంటారు. అధికారులతో వాళ్ళతో టచ్లో ఉంటారు. ఆ సచివాలయ సిబ్బంది అంతా ఆళ్ళగ్యాంగే కదా. ఇవన్నీ వాళ్ళు కొంచెం ఆ టచ్లో ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇందులోకి వచ్చేసి వీళ్ళు ఆహ్వానం నడిపిస్తుంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళు, తనులు తిన్నవాళ్ళు, ఎప్పటికప్పుడు తలంచు పోయిన వాళ్ళు, మన గవర్నమెంట్ వచ్చిందో చూసుకుందాంలే అని ఆగిన వాళ్ళందరికీ మళ్ళీ బాధ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు చూసిన తర్వాత నరసరావుపేటలో కానీ, ఇప్పుడు మాచర్లలో కానీ, ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, కాకినాడలో అక్కడక్కడ కొంచెం అసంతృప్తి బయట పడతా ఉన్నారు. పాత వాళ్ళకి కొత్త వాళ్ళ విషయంలో ఇబ్బంది వస్తుంది. అలాగే ఇక్కడ పొత్తులో కొన్ని సీట్లు వెళ్ళినాయి. పొత్తులో కొన్ని సీట్లు వెళ్ళిన తర్వాత టీడీపీ క్యాడర్ని పట్టించుకోకపోవడం గట్రా చేస్తున్నారు, ఓపెన్గా చేస్తున్నారు వాళ్ళు, లోకం మాధవ్ గారు ఇలాంటి వాళ్ళంతా. ఇలాంటి విషయాల్లో చాలా పార్టీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు వీళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇచ్చేయాలి. అలాగే టీడీపీ వాళ్ళు కూడా జనసేన బీజేపీకి ఇది ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వాలి. వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదు వాళ్ళ నియోజకవర్గాల్లో. ఇది మ్యూచువల్. పై నాయకత్వం అంతా కలిసే ఉన్నారు. కింద క్యాడర్ కలవాలంటే ఇక్కడ అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది, లోకల్గా ఉన్న లీడర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది చేయగలిగినంతకాలం ఇప్పుడు వాళ్ళిద్దరిని చంపేశారు. అప్పుడు ఏమంటున్నారు, అవతల వాళ్ళు మాకే సంబంధం, ఆ పార్టీ వాళ్ళు నడుకుంటున్నారు. కాదు, చంపిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇద్దరికి ఉన్న తేడా ఏంటంటే అక్కడ ఒక పంచాయతీ, రాబోయే రోజుల్లో పంచాయతీ ఊరిమే పెత్తనం అక్కడ వచ్చింది గొడవ. ఆల్రెడీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళిద్దరికి ఊళ్ళో పట్టు ఉంది. రేపు కాబోయే సర్పంచ్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం కొత్తగా వచ్చారు, వీళ్ళకి మాకేంటి పరిస్థితి అనుకున్నాం. పిన్నెల్లి వాళ్ళు ఏం చేసి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ గ్యాంగు ఇలా నియోజకవర్గం ఇక్కడే కాదు, నియోజకవర్గంలో ఎక్కడ అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ లైన్లో పెట్టుకుని మీకు మేము ఉంటాం వాళ్ళు రౌండ్ వేసేయండి అంటున్నారు. అవసరమైతే డబ్బు సరఫరా చేస్తారు. ఏంటండి పైకి ఎలా కనపడితే అంతర్గత గొడవలో కనపడతాయి. వాళ్ళ పార్టీలో గొడవలు మాకేంటి సంబంధం అంటారు. ఇప్పుడు ఈ హత్యల వెనక ఖచ్చితంగా పిన్నెల్లో వాళ్ళ స్కెచ్ ఉంది. లేకపోతే ఒకే పార్టీలో ఉండి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న చోట వాళ్ళంత సాహసం ఎందుకు చేస్తారు? అదే కదా, టీడీపీ ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు వేస్తారనుకో అదో కదా. అలాగే మన వీర చౌదరి విషయంలో కూడా జరిగింది. వితందా పార్టీలోనూ అందరు తెలిసిన వాళ్ళు ఒకే క్యాస్ట్లో జరిగింది. అది దీన్ని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాగని చెప్పేసి చనిపోయిన వాళ్ళు కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చెప్తున్నారు. ఆయన కూడా అగ్రెసివ్గా ఉంటాడు, అది ఏమైనా ఉంటాయి కారణాలు. ఇలాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వపక్షం నుంచి ఇలాంటి దాడులు దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తారు? పార్టీ కూడా తలనొప్పి. ఇది అంచేత ఎమ్మెల్యేలు ఈ విషయంలో బయట నుంచి వచ్చే వాళ్ళ విషయంలో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. వాళ్ళు ఎవరు లేకుండా కదా మీరు నెగ్గారు కదా, భయంకర బ్రహ్మాండ మెజార్టీతో నెగ్గారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి మీకు ఇదే ఉంటుంది, మేము చెడగొడతాం తప్ప. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి లోకల్గా. ఇప్పుడు పార్టీ లీడర్లు ఉన్నారనుకోండి, ఆడ వాళ్ళు వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, వస్తాడు పోతాడు. కానీ కింద క్యాడర్ విషయంలో పార్టీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులను చేర్చుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా నాకు అనవసరం అని అనిపించింది. నాకు
పార్టీ వ్యూహం వాళ్ళు మన పార్టీలో మనకు అలా చేసుకోలేం, కానీ ఇంతకీ ఏంటో అవసరం లేదు. రేపు పొద్దున ఎలక్షన్ వద్దే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కొట్టి చంపేస్తామని చెప్పి నాకు నగ్గొచ్చు, పెద్ద కష్టం ఉంది. పైగా వీళ్ళు అలాగే మంచిగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ కష్టపడక్కర్లేదు. వాళ్ళకి ఏకగ్రహాలు చేసుకుని దౌర్జన్యం చేయాల్సిన అవసరం అసలు లేదు వీళ్ళకి. ఎందుకంటే పరిపాలన వీళ్ళది, వీళ్ళ పేరెట్టిలో ఉండదు. వాళ్ళకి అరాచకం చేయరు, దుర్మార్గం చేయరు. వీళ్ళే తొన్నులు తింటారు, వీళ్ళే చచ్చిపోతున్నారు, చంపించేసుకుంటున్నారు, కానీ వాళ్ళ మీద దాడులు చేయరు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అటువంటిప్పుడు వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి రక్షణ కల్పించడమే కాకుండా మీ వాళ్ళని కోల్పోతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి. అగ్ర నాయకత్వం కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళ ఎమ్మెల్యేలకి కింద ఉన్న కింద స్థాయి నాయకులందరికీ కూడా ఓ హెచ్చరిక పంపించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రా అబ్బాయి అని చెప్పాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.